అందరికి చేపలు వండుతుంది. చేపలు ఎప్పుడు చేస్తున్నాను, పులుసు కూడా చేస్తున్నాను. అవన్నీ చూడండి. ఉప్పు వేస్తున్నాను. కళ్ళు ఉప్పు వేసి కడుక్కోవాలా. కళ్ళు ఉప్పు వేసి కడిగితే నీసు కళ్ళు పేసి కడగాల. వచ్చిన తలకాయ ఇది పులుసు పెడతా. 2 ముక్కలు వేసి పులుసు పెడతాది. పులుసు చేపల పులుసు ప్రతి మాట ఎప్పుడు చేస్తా. రెండిట్లో చెప్తానండి. మీరు నీట్గా చేసుకోవాలా. ఈ చేపను కడుక్కొని దుప్పల ముప్పుతో కడుక్కొని నీట్గా చేసినాక 2 సార్లు కడుక్కున్నాను. శ్వాసం లేకుండా పోయిద్ది. ఒక 10 నిమిషాలు ఉంచితే ఆ నిమ్మకాయ వాసన అంతా, చేప వాసన అంతా నిశ్వాసం లేకుండా పోయిద్ది. బాగుంటుంది అప్పుడు. నిమ్మకాయ పెడుతున్నా చూడండి మీరు. ఎందుకంటే ఇట్లా కలుపుతున్నది నేను నిశ్వాసం లేకుండా పోవటానికి. తర్వాత 10 నిమిషాలు ఉంచుకొని కడిగేస్తాను మళ్ళీ ఏమంటే. ఎందుకంటే మనకు వాసన ఉండదు, నిశ్వాసం ఉండకుండా పోయింది. తోక మొక్కలు లేవు, ఎప్పుడు వాకలు పులుసుకొని ఉంది. ఈ పులుసు చేస్తాను. చూడండి చూడండి పక్కన పెడుతున్నా. నీట్గా అయిపోయింది. ఒక మసాలా పెట్టియాలా. మసాలా పట్టించి కొంచెం సేపు ఉంటే సరిపోయింది. ఏమేమి వేయాలి చెప్పు, ఇంగ్రీడియంట్స్ చెప్పాలి. కార్న్ఫ్లోర్ మనం సరిపడనే వేసుకోవాలి. చాలా పోతే వేసుకున్నాం. కారం మిర్చి పసుపు సాల్ట్ సరిపడా, ఎక్కువ వేసుకోకండి. ఇది గరం మసాలా, చెక్క లవంగ అన్నీ, ధనియాలు జీలకర్ర మొత్తం వేసి మిర్చి పెట్టుకున్నాం.
అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్సీ చేసుకోవాలా బాగా, ముక్కకు పట్టేటట్టు. ముక్కకు పట్టాలి కదా. కొబ్బరి వేసుకుంటే మాడిపోయిద్ది, బాగోదు. కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు కదా, మేము వేయము. అల్లం వెల్లుల్లి 2 మిర్చి పెట్టి దాంట్లో కలుపుతాం. ఇవి కూడా కలుపుకోవాలా పేస్ట్. 2 కిలోలు కాబట్టి నేను కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ వేసాను. కొంచెం అయితే కొంచెం వేసుకోవచ్చు. అంతా బాగా మ్యాగ్నేట్ చేయాలి, బాగా కలుపుకోవాలా. ఇదంతా ముక్కకు పట్టుద్ది కదా, ఏదన్నా పీసులు ఉంటే తీసేసుకోవచ్చు మనం. అది 2 కిలోల చేప. దమ్మున్న కూర పొయ్యి మీద అది కూడా చూస్తారు. కూర ఇంకా మనం నూనెలు వేసుకోవచ్చు. విడివిడిగా పెట్టేసి మసాలా, పసుపు, కాన్పూరు, కారము, పసుపు, ఉప్పు అన్నీ వేసాను. గరం మసాలా కూడా వేసాను. ఇదిగో గరం మసాలా కూడా, ఇదిగో పసుపు, ఇదిగో కారము, అది చూపించాను. ఇవన్నీ ధనియాల పొడి అన్నీ. మసాలా అంతా కలిపినాక ఒక 10 నిమిషాలు ఉంచితే చాలు. ఉప్పు ఈ మసాలా అంతా పట్టుద్ది కదా, ఫిష్కి ఆ ఫ్రిస్కు బాగుంటుంది. నూనె కాగితే చేస్తాను చూద్దాం. చూడు, నిమ్మకాయ కూడా ఉంది అక్కడికి, అవన్నీ దాంట్లో వస్తాయి కట్టి సెల్లుగా వస్తాయిగా. ఉప్పు చూద్దాం, సరిపోయిందా? ఉప్పు చాలకపోతే నేను సరిపోయిందా? ఉప్పు చాలలేదని కొంచెం చేతికి రాసుకొని ముక్క కన్నీలో పెడుతున్నా. చాలకపోతే మనం మసాలా పెట్టినాక చూసుకొని మసాలా కొంచెం అట్లా చేతి మీద వేసుకొని చూసుకున్నాం అనుకో, ఉప్పు సరిపోయింది లేని తాగినట్టు. ఇంక నూనె కాగింది, వేస్తున్నాను చూడండి. అది నేను ముందు లేకుండా బొచ్చు పెట్టాను. బొచ్చు అయితే బాగుంటుంది. రేగండి అయితే అవి ముళ్ళు ఉంటాయి, అన్నీ ముళ్ళే ఉంటాయి ఎక్కువగా. దీనికి అనుకో కిలో చేప, కేజీన్నర చేప ఉంటుంది, కిలో చేప ఉంటుంది. నేను ఏంటంటే 2 కిలో చేప ఆ ముక్కలు అక్కడ మసాలా పెట్టుకొని గిన్నెలో పెట్టుకొని గిన్నెలో పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు.
అమ్మమ్మ చెప్పిందే మనం వినాలి, మనం చెప్పింది అమ్మమ్మ ఏం విందు. ఎవరో పెట్టారు. కాదు, సారీ అండి, అలా కాదనంట. అమ్మ మీ కస్టమర్ చెప్తుంది, ఒక తెలిసిన వాళ్ళు, నువ్వు ఎంత పేషెన్స్, నీ వర్క్కి నువ్వు మంచి పని చేస్తున్నావు అని చెప్తున్నారు. ఏమో పిల్లలు అడుగుతున్నారు, అందుకని నేను చూపిస్తున్నాను. ఏం లేదు, మనకేం అర్థం అవుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు. అదే చూసి మంచి ఫోనే చూసి అయితే వాడు తీసుకురాదు. అది పెద్ద చేప అయితేనే ముక్క బాగుంటుంది, మీకు తినటానికైనా. చిన్న చేప తెచ్చుకున్నా బాగుంటుంది, ముళ్ళు ఉంటుంది. ఎప్పుడైనా బొచ్చి తెచ్చుకోండి. వేగండి కూడా బాగానే ఉంటుంది, కానీ కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదా. చేస్తే వాళ్ళు 2 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది, తినవచ్చు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఆ ఫ్రిడ్జ్లో ఏం చేయాలి, ముక్కలు ఒక్కరవ బాండీలో కొంచెం నూనె వేసుకొని అయినా, అట్ల పెండం మీదైనా కొంచెం అటు ఇటు ఎసలు చేసుకొని ఒక్క చుక్క నూనె వేసి ఎసలు చేసుకొని తినవచ్చు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంది కదా, ఫ్రిడ్జ్లో ఉంది చల్లగా ఉంటుంది కదా, అందుకు కొంచెం ఒక్క చుక్క నూనె వేసి కొంచెం అట్లా నూనె వేసి దానికి ఎసలు చేసుకుంటే అన్నం బాగుంటుంది. అంటే ఒక చుక్క చుక్క ఉంటే నూనె అంతా ఒలిసిపోతుంది. టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్లో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వేసుకోవచ్చు. 4 వేసి ఒకేసారి సరిపోతుంది. చూడండి, చూసి తిని నాకు సస్పెన్స్. ఇదిగో దాంట్లో పెట్టినట్టు నేను తిని చూపిస్తాను. టేస్ట్ ఇది ఎట్టుందో చూడండి, మీరు తిన్నాక మీకు చెప్పండి అమ్మమ్మ బాగుందా లేదా అని. బాగుంది, సూపర్ ఉంది. ముళ్ళులు ఉన్నాయి.